సామెత ఒకటి ఉంది మనకి, పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయినా పర్వాలేదు అన్నట్లు. అలాగే ఎలుకను పట్టడానికి ఏ పిల్లైతే మనకేమిటి అనేటటువంటి సామెత ఒకటి ఉంది. అయితే మన రాష్ట్రంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ, రెడ్డి గారు పరిపాలన, ఆయన ముఖ్యమంత్రి. ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీ పార్టీ, చౌదరి చంద్రబాబు నాయుడు లేదా కమ్మ కులానికి చెందినటువంటి వారు ముఖ్యమంత్రి. అయితే ఇదే పునరావృతం అవుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఎవరికి ఆస్కారం లేదు ఇక్కడ. ఈ రాష్ట్రం స్థితి ఆ విధంగా తయారైంది. ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి మనకి కులమత తారతమ్య భేదాలు లేకుండా ఓటును సంక్రమింపజేసి పెడితే, ఈ ఓటును వినియోగించుకొని మరి మనం ఎవరైతే మనకి ఇష్టమవుతారో వాళ్ళని ఎంచుకొని పరిపాలనా అధ్యక్షుడిగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఓటును అమ్ముకుంటున్నటువంటి ప్రజలే స్వార్థపరులు అనేటటువంటి సామెత కూడా ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ప్రభుత్వంలో అప్పుడు ఈ కోడాల నాని, వల్లభనేని వంశీ, బోరిగడ్డ అనిలు, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ ఇట్లా తదితరులు కొంతమంది ఏం చేశారంటే, శృతిమించిపోయే విధంగా కౌంటర్లు వేయటం, శృతిమించిపోయే విధంగా మాట్లాడటం, ఆ తర్వాత ఇష్టానుసారంగా తన నరములైన నాలుక మాట్లాడినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్ష నాయకుల్ని మరి ఎవరినైతే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడటం, వైరల్ చేయటం, గందరగోళంగా మాట్లాడారు. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మరి ఆవుకొని చూడటం కూడా జరిగింది. అయితే అదే ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మా దళితులైనటువంటి డాక్టర్ సుధాకర్ బాబును విచిత్రమైనటువంటి హింసలకు పాలు చేసి చంపడం జరిగింది. అదే కాకుండా మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుడు ఒక అతను చంపి డోర్ డెలివరీ చేయడం జరిగింది. ఇంకొక ఆయన్ని కిరణ్ అనే చేరాల, ఇంకొక అతను పోలీస్ స్టేషన్లో శిరోమండలం చేయటం, మరి మానభంగాలు ఇవి జరిగినాయి. అయితే ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ అనే ఒక బుక్ని తయారు చేసుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. 2024లో అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలోకి. ఇప్పుడు ఈ రెడ్ బుక్ పరిపాలన లేకపోతే వాళ్ళ ఇష్టం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరైతే జగన్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరు ఈ పార్టీ వాళ్ళను మాట్లాడారు, ఎవరెవరు దూషించారు, దుర్భాషలాడారు, లేకపోతే దాడి చేశారు, వాళ్ళందరిని గుర్తుపెట్టుకొని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పంపుతున్నారు జైలుకి. విచిత్రమైన హింసలు, ఎట్లా వాళ్ళు పెట్టేటటువంటి హింసలు, ఇలా హింసలు పెట్టాలా? ఎందుకంటే దీన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. నోరుందని, నాలుగుందని, అధికారం ఉందని ఇష్టానుసారంగా ఎదుటి మనిషిని దూషించడం, దుర్భాషలాడటం, దాడి చేయటం, మరి దౌర్జన్యాలు చేయటం సబబు కాదది ప్రజాస్వామ్యంలో. ఇలా చేసిన వాళ్ళని మీరు హింసిస్తున్నారు. జైలు మార్గం ద్వారా ఎంపిక చేసుకొని మీరు పోలీసుల ద్వారా హింసిస్తున్నారు. ఓకే, దీన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే ఈ జగన్ ప్రభుత్వంలో మా డాక్టర్ సుధాకర్ గారిని, లేదా సుబ్రహ్మణ్యం డ్రైవర్ని, లేదా పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసిన వారిని, చీరాల్లో కిరణ్ పోలీసులు చంపినటువంటి వారిని చంపారు కదా, వారి మీద చర్యలు తీసుకుంటున్నారా? మీరందరూ వినండి ఒకసారి. దళితులను చంపిన వాళ్ళని, దళితుల మీద దాడులు చేసిన వాళ్ళని, మానభంగాలు చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారా? ఎక్కడైనా తీసుకోవట్లా. ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారో, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దూషించారో, దుర్భాషలాడారో, ఇష్టానుసారంగా మాట్లాడారో వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. దళితులను చంపిన వాళ్ళని, దళితుల మీద దౌర్జన్యాలు చేసిన వాళ్ళని, దళితుల మీద మరి భూకబ్జాలు చేసిన వాళ్ళని, దళితుల్లో స్త్రీలను మానభంగాలు చేసిన వాళ్ళని, శిరోమండలం చేసిన వాళ్ళని వాళ్ళ జోలికి అసలు పోవట్లా. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిన్న మీరు చూసే ఉండొచ్చు, ఈ కాకినాడ పిఠాపురంలో మాలల సాంఘిక బహిష్కరణ. ఇక్కడ ఎవరో నోరెత్తి మాట్లాడాల. నిన్న తిరుపతిలో ఒక బీటెక్ విద్యార్థి జేమ్స్ను మరి విచిత్రంగా అతనికే తాపించే విధంగా 2 రోజులు దిగ్బంధం చేసి బీభత్సమైనటువంటి నానా రంజితులు చేయడం జరిగింది. ఇవన్నీ చేశారు కదా, ఈ ప్రభుత్వం మర్చి కాదు. నెక్స్ట్ మళ్ళా 29లో ఇదే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందిగా. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీలో మా దళితుల మీద దాడి చేసినటువంటి వారిని వాళ్ళు కూడా పట్టించుకోరు. ఎవరైతే ఇప్పుడు కోడాల నానిని, వల్లభనేని వంశీని, జోగి రమేష్ని వీళ్ళని చిత్రహింసలు పెడుతున్నారో, వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి లోపలే పెడుతున్నారో వాళ్ళ మీద ప్రతీకారం తీసుకుంటారు, వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటారు. అంతేగాని ఇప్పుడు పిఠాపురంలో మా మాలను, దళితులైనటువంటి మా మాలను సాంఘిక బహిష్కరణ చేసిన వాళ్ళ మీద వారు ఏ పార్టీలో
అయినా కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీలో దళితులకు అన్యాయం జరిగినా, మరి దళితుల మీద దాడులు జరిగినా, మటలు జరిగినా, మానభంగాలు జరిగినా ఇది ఆనవాయితీ. వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇది జరుగుతుంది. మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలు, దళితులు ఈ పిఠాపురంలో దళితుల సాంఘిక బహిష్కరణ గురించి కానీ, నిన్న తిరుపతిలో జరిగినటువంటి విద్యార్థి మీద దాష్టికం కదా అది. ఘోరాతి ఘోరమైన అతని మూత్రం అతని చేత దాపించి 3 రోజులు దిగ్బంధం చేసి ఘోరాతి ఘోరంగా చిత్రంగా కొట్టడం జరిగింది కదా. దీని మీద కానీ అసలుకి ఈ రాష్ట్రంలో హోంమంత్రి, మహిళా హోంమంత్రి ఒక దళితురాలు ఈ రాష్ట్రం అంతా నిబ్బరిపోయే విధంగా ఆశ్చర్యంగా చూస్తుంది. ఒక అగ్రకులానికి చెందినటువంటి టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ఒంగోలులో మర్డర్ చేస్తే 2 రోజులు ఇక్కడే ఉందామా? అదే రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగాన్ని ధిక్కరించి, ఈ రాజ్యాంగం ప్రకారం కాకుండా రాజ్యాంగాన్ని ధిక్కరించి దళితుల్ని సాంఘిక బహిష్కరణ చేసి మూత్రాన్ని దాపించే విధంగా చేస్తే నోరు మెదపనటువంటి హోంమంత్రి తెలుగుదేశం పార్టీలో ఉందేమో. ఎందుకు ఈ హోంమంత్రి ఈ విధమైనటువంటి దుస్థితిలో ఉందో, ఎందుకు మాట్లాడలేకపోతుందో, ఎందుకు మాట్లాడటం ఆమెకి ఇష్టం లేదో రాష్ట్ర ప్రజలందరూ హోంమంత్రి సాయ చూస్తున్నారు. జరగాల్సింది ఏం జరిగిద్దో తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం.